ఈనాడు 10 మార్కులు పత్రికా ప్రమాణాల 10 పాయింట్లే పెట్టినాం, 14 అయితే ఎక్కువ అవుతున్నాయని. ఈ 10 పాయింట్లలో ఇవాళ ఈనాడు దినపత్రికలో విశ్వసనీయత 8 మార్కులు వచ్చినాయి 10కి, నిష్పక్షపాతం 6 మార్కులు, సమతుల్యత 6, వార్తల వైవిధ్యం 7, భాషాశుద్ధి 8, సంపాదకీయం 7, నైతికత 7, స్థానిక సమస్యలు 7, విశ్లేషణాత్మకత 7, పేపర్ ప్రింట్ లోగో అంతా బాగుంది అని చెప్పి అనంది. మొత్తం 100కు 71 మార్కులు ఎందులో పత్రికా ప్రమాణాలలో, అందులో వార్తలు కాదు. ఇది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక ఆంధ్రజ్యోతి విశ్వసనీయతలో 7, నిష్పాక్షికతలో 5, ఇయాలటి పేపరు, సమతుల్యత 5, వార్తల వైవిధ్యం 6, భాషాశుద్ధి 7, సంపాదకీయం 6, నైతికత 6, స్థానిక సమస్యలు 6, విశ్లేషణాత్మకత 6, ప్రదర్శన 7. 100కు 61 వచ్చింది. ఇవాళ పాస్ అయింది ఫస్ట్ క్లాస్ లో. ఇక మూడోది సాక్షి దినపత్రిక. సాక్షి దినపత్రిక ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది ఆ పత్రికదంటే, విశ్వసనీయత 6, నిష్పాక్షికత 4, సమతుల్యత 4, వార్తల వైవిధ్యం 5, భాషాశుద్ధి 6, సంపాదకీయం 5, నైతికత 6, స్థానిక సమస్యలు 5, విశ్లేషణాత్మకత 5, ప్రదర్శన 6. 100కు 52 వచ్చినాయి. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రభ. ఆంధ్రప్రభ పరిస్థితి ఎట్లా ఉందంటే, 10 మార్కుల్లో ఇలా మీడియా ప్రమాణాలు ఏమన్నా పాటించిందా అని చెప్పి చూస్తే, విశ్వసనీయత 5, నిష్పాక్షకత 4, సమతుల్యత 4, వార్తల వైవిధ్యం 5, భాషాశుద్ధి 6, సంపాదకీయం 4, నైతికత 5, స్థానిక సమస్యలు 5, విశ్లేషణాత్మకత 4, ప్రదర్శన 4. ఇది థర్డ్ క్లాస్ లో పాస్ అయింది. ఇక నెక్స్ట్ దిశ. దిశ పత్రిక 10 ప్రమాణాలను తీసుకున్నప్పుడు ఇక విశ్వసనీయత 8, నిష్పాక్షికత 7, సమతుల్యత 7, వార్తల వైవిధ్యం 7, భాషాశుద్ధి 8, సంపాదకీయం 7, నైతికత 8, స్థానిక సమస్యలు 8, విశ్లేషణాత్మకత 7, ప్రదర్శనకు 7 మార్కులు. 100కి 74 మార్కులు వచ్చినాయి. ఇలా దిశకే టాప్ మార్కులు వచ్చినాయి. ఇక తర్వాత దగ్గరలో ఉంది మన తెలంగాణ. విశ్వసనీయతకు 5 మార్కులు వచ్చినాయి, నిష్పాక్షికత 4, సమతుల్యత 4, వార్తల వైవిధ్యం 5, భాషాశుద్ధి 6, సంపాదకీయం 4, నైతికత 5, స్థానిక సమస్యలు 5, విశ్లేషణాత్మకత 4, ప్రదర్శన 6. ఇది థర్డ్ క్లాస్ లోనే పాస్ అయింది మన తెలంగాణ ఇయాల కూడా. ఇక తర్వాత వార్తా దినపత్రిక చూస్తే 10 ప్రమాణాలు ఎట్లా పాటించిందంటే, విశ్వసనీయత 6, నిష్పాక్షికత 5, సమతుల్యత 5, వార్తల వైవిధ్యం 6, భాషాశుద్ధి 6, సంపాదకీయం 5, నైతికత 6, స్థానిక సమస్యలు 6, విశ్లేషణాత్మకత 5, ప్రదర్శన 6. మొత్తానికి 100కు 56 మార్కులు వచ్చినాయి. సెకండ్ క్లాస్ లో పాస్ అయింది వార్తా దినపత్రిక. సాక్షి అయిపోయింది. రైట్. ఇక వెలుగు దినపత్రిక. 10 ప్రమాణాలని తీసుకుంటే విశ్వసనీయతలో 4 మార్కులే పడ్డాయి, నిష్పాక్షికతలో 3 మార్కులే, సమతుల్యతలో 3, వార్తల వైవిధ్యంలో 4, భాషాశుద్ధి 5, సంపాదకీయం 3, నైతికత 4, స్థానిక సమస్యలు 4, విశ్లేషణాత్మకత 3, ప్రదర్శన 5. మొత్తానికి జర్రంతలా పాస్ అయింది. పాసే అతి కష్టం మీద అయింది. 100కు 38 మార్కులే పడ్డాయి వెలుగు దినపత్రికకు. నెక్స్ట్ విజయక్రాంతి దినపత్రికను చూస్తే, విశ్వసనీయతకు 7 మార్కులు, నిష్పాక్షికతకు 6 మార్కులు, సమతుల్యతకు 6, వార్తల వైవిధ్యం 6, భాషాశుద్ధి 7, సంపాదకీయం 6, నైతికత 7, స్థానిక సమస్యలు 7, విశ్లేషణాత్మకత 6, ప్రదర్శన 7. ఇవాళ కూడా విజయక్రాంతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఇక ఒకసారి ఓవరాల్ గా ఎట్లా ఉంది, ఏ పత్రిక ఎంత ప్రమాదంతో కూడుకుంది, ఏ పత్రికతో ఎవరికి ఎంత ప్రమాదం ఉందనేటువంటి లెక్కలు కూడా ఇందులో దినపత్రికలు ChatGPT మొత్తం బయటపెట్టింది. ఇక అగ్రకులాలకు సంబంధించి వార్తల విధానం ఎట్లా ఉంది, ఏ పత్రిక ఎట్లా చేసుకొచ్చింది అనేది ఒకసారి స్కోరింగ్ చూస్తే, 5 స్టార్ రేటింగ్ పత్రిక 19 తారీఖు 1వ నెల ఇవాళ ఏ పత్రికలో ఏమొచ్చింది ఏం కథ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ పత్రికలో 100 మార్కుల్లో స్కోర్ వచ్చేసి 5 స్టార్ తీసుకున్నప్పుడు రేటింగ్ వ్యాఖ్య. దిశ పత్రికకు 74 మార్కులు వచ్చినాయి, 4 స్టార్లు ఇచ్చింది. ప్రజా సమస్యలు, స్థానిక వార్తలకు స్థిరమైన స్థానం ఇచ్చిందట ఇవాళ. ఇక ఈనాడు పత్రికకు 71 మార్కులు వచ్చినాయి, భాష లేఅవుట్ బలంగా ఉంది, ఎలైట్ కోణం కొంత ఎక్కువ, అంటే అగ్రవర్ణాలకు ఎక్కువగా వంతవాడింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. విజయక్రాంతికి 65 మార్కులు వచ్చినాయి, 3.5 రేటింగ్స్ వచ్చినాయి, మిశ్రమ ధోరణి, రాజకీయ ఫోకస్ ఎక్కువగా కనిపించిందని చెప్పి ChatGPT చెప్తా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికకు 3.5 రేటింగ్స్ వచ్చినాయి, ఎలైట్ రాజకీయాల ఆధిక్యం, అంటే ఉన్నత వర్గాల రాజకీయాన్ని ప్రతిబింబిస్తా ఉందట. ఇక వార్తా దినపత్రికకు 3 రేటింగ్స్ వచ్చినాయి, సగటు జర్నలిజం లోతు పరిమితం ఉందట. ఇక తర్వాత సాక్షికి 52 మార్కులు వచ్చినాయి,
ఇది 3 స్టార్లు వచ్చినాయి. పార్టీ నెరేటివ్ ఆధిక్యం కనిపిస్తా ఉందట. ఇక ఆంధ్రప్రభకు 48 మార్కులు వచ్చినాయి. సామాజిక లోతు తక్కువగా ఉందట. ఇక మన తెలంగాణకు 48 మార్కులు వచ్చినాయి. ప్రభుత్వ అనుకూల ధోరణి ఎక్కువ కనిపిస్తా ఉందట. ఇక V6 వెలుగుకు 2 స్టార్లు వచ్చినాయి. యాడ్స్ ప్రచారం ఎక్కువ, న్యూస్ తక్కువైనాయట దీంట్లో. సో ఇది మొత్తానికి ఓవరాల్ గా ఇవాళ టాప్ పత్రికగా దిశ పత్రిక, సెకండ్ ఈనాడు, థర్డ్ విజయక్రాంతి ఉంటే ఇక V6 వెలుగు మొత్తం పడిపోయింది. ఇవాళ ChatGPT రేటింగ్ లో కేవలం 38 మార్కులు సంపాదించింది వీటన్నిట్లలో. సో ఇది దినపత్రికల పైన ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి అభిప్రాయం ఇది. ఇక రెండో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, సోదరులారా, ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే మేము ఇస్తా ఉన్నామో ఇది ఫ్రీ కంటెంట్. ఇది ఫ్రీ కంటెంట్. మీరందరూ కూడా ఫ్రీగా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఫ్రీగా ఈ లైవ్ ను మీరు వాడుకోవచ్చు. ఈ లైవ్ ను మీరు మీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టుకోవచ్చు. మీరే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఈ మీడియా భాగవతం అంతా బయటపడతా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా కాబట్టి. సో అవన్నీ అగ్రవర్ణాల తొత్తులుగా మారిపోయినాయి కాబట్టి మన వర్గాలకు, మన మెజారిటీ ప్రజలైనటువంటి బిగ్ క్లాస్ వర్గాలకు ఉన్నది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాకు మీరు వారియర్ గా మారి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం వారియర్ గా మీరు ముందుకు రండి. మీరు వచ్చి ఈ బీసీ ఉద్యమంలో పాల్గొనడానికి మీ సెల్ ఫోన్ కు, మీ సోషల్ మీడియాకు పని చెప్పడానికి మీరు చేయాల్సిందల్లా ఇదొక్కటే. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చితోలమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు, బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా. చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ.